అభివృద్ధి సంక్షేమానికి సమప్రాధాన్యమిస్తూ సంకల్ప పత్రం పేరుతో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మేనిఫెస్టోలో మొత్తం 14 కీలక అంశాలున్నాయి. మోదీకి గ్యారంటీ అనే ట్యాగ్ లైన్తో ఓటర్ల ముందుకొచ్చింది ఎన్నికల ప్రణాళిక. యువత, రైతులు, మహిళలను లక్ష్యంగా చేసుకొని మేనిఫెస్టోను రూపొందించింది బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలోని కమిటీ. ఈసారి లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. మేనిఫెస్టోకు సంకల్ప పత్ర అంటూ పేరు పెట్టింది. ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు పార్టీ ప్రముఖులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా బీజేపీ సంకల్ప పత్ర కోసం యావత్ భారతదేశం ఎదురుచూసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ये जो कार्ड मिला है ना, उसमें लिखा है 5 लाख रुपए तक का मुफ्त इलाज। इस देश में कभी भी किसी गरीब को 5 लाख रुपया की गारंटी किसी ने नहीं दी। ये मेरे गरीब परिवारों के लिए ये भाजपा सरकार है, ये मोदी है जो आपको 5 लाख रुपए की गारंटी का कार्ड देता है. రైతులు, పేదలు, మహిళలు లక్ష్యంగా చేసుకుని సంకల్ప పత్రాన్ని రూపొందించింది మేనిఫెస్టో కమిటీ. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మేనిఫెస్టో కమిటీకి నాయకత్వం వహించారు. ఈ కమిటీలో మొత్తం 27 మంది సభ్యులున్నారు. ఎన్నికల ప్రణాళిక కోసం ఈ కమిటీ పెద్ద ఎత్తున కసరత్తు చేసింది. మేనిఫెస్టో కమిటీకి దాదాపు 15 లక్షల మంది తమ అభిప్రాయాలు పంపారు. ఈ సూచనలు, సలహాలను పరిగణలోకి తీసుకుని ఎన్నికల ప్రణాళికకు తుది మెరుగులు దిద్దింది రాజ్నాథ్ సింగ్ నాయకత్వంలోని కమిటీ. బీజేపీ మేనిఫెస్టోకు మోడీ గ్యారంటీ అంటూ పేరు పెట్టారు. हम आयुष्मान भारत योजना लेकर आए हैं, जिससे लोगों पर पड़ने वाला बोझ कम हुआ है. आज यहां मध्य प्रदेश में 1 करोड़ लोगों को आयुष्मान कार्ड दिए गए हैं. अगर किसी गरीब को कभी अस्पताल जाना पड़ा तो ये कार्ड उसकी जेब में 5 लाख रुपए के एटीएम कार्ड का काम करेगा. आप याद रखिएगा, आज आपको जो कार्ड मिला है, अस्पताल में उसकी कीमत 5 लाख रुपए के बराबर है. आपके पास ये कार्ड होगा तो कोई आपको इलाज के लिए मना नहीं कर पाएगा. 14 కీలక అంశాలతో ఎన్నికల ప్రణాళికను రూపొందించింది కమలం పార్టీ. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ పంపిణీకి టాప్ ప్రయారిటీ ఇచ్చింది. మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ పంపిణీ చేయడం ద్వారా పేద, దిగువ, మధ్యతరగతి వర్గాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుంది. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది బీజేపీ. ఇండ్ల నిర్మాణం పథకం బీజేపీకి కొత్త కాదు. గతంలో కూడా పేద వర్గాలకు ఇండ్లు కట్టించే పథకాన్ని ప్రతిపాదించింది. అయితే ఆచరణకు వచ్చేటప్పటికీ అనుకున్న స్థాయిలో ఇండ్ల నిర్మాణ పథకం విజయవంతం కాలేదు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ ఇస్తామన్నదే మేనిఫెస్టోలోని మరో కీలక అంశం. ఇది నిస్సందేహంగా మహిళలను ఆకట్టుకునే అంశమే. అయితే పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందజేసేటంతటి టెక్నాలజీ మన దేశంలో ఉందా అనేదే ప్రశ్న. అన్నదాతలకు ఎంతో ఉపయోగకరమైన పీఎం కిసాన్ పథకానికి త్వరలో తెరపడుతుందన్న ఊహాగానాలు చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దీంతో ఈ అనుమానాలకు తెరదించుతూ పీఎం కిసాన్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు ఎన్నికల ప్రణాళికలో స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ. और खुद नया घर बनाने की शक्यता संभावना नहीं होती है, तो उन परिवारों की भी चिंता करते हुए हम 3 करोड़ और घर बनाने का संकल्प लेकर के आगे बढ़ेंगे. अभी तक हमने सस्ते सिलेंडर घर घर पहुंचाए हैं. अब हम पाइप से सस्ती रसोई गैस घर घर पहुंचाने के लिए तेजी से काम करेंगे. हमने करोड़ों गरीब परिवारों को मुफ्त बिजली कनेक्शन दिए. अब हम करोड़ों परिवारों का बिजली बिल जीरो करने और बिजली से कमाई के अवसर पैदा करने की दिशा में काम करेंगे. సోలార్ ద్వారా ఉచిత విద్యుత్ మరో కీలక అంశం. సౌర విద్యుత్కు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం కొంతకాలంగా ప్రాధాన్యమిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే 70 ఏళ్లు పైబడ్డ వారికి ఆయుష్మాన్ భారత్ పథకం పరిధిలోకి తీసుకొస్తామని క్లారిటీ ఇచ్చింది కమలం పార్టీ. ఈ పథకం అమలైతే 70+ కు 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సాయం లభిస్తుంది. అంతేకాదు ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి ట్రాన్స్జెండర్లను కూడా తీసుకొస్తున్నట్లు బీజేపీ ప్రకటించడం మరో విశేషం. पीएम किसान सम्मान निधि से ऐसे करोड़ों छोटे किसानों की मदद हो रही है. भाइयों बहनों, हम सत्ता में आए उसके पहले आपने मुझे सेवा करने का मौका दिया. उसके पहले क्या कभी भी आपके कानों पे किसी पॉलिटिकल पार्टी, किसी पॉलिटिकल लीडर के मुंह से छोटे किसान ये शब्द भी सुना था क्या? सुना था क्या? इस देश में 80-90% छोटे किसान हैं, लेकिन देश के राजनेताओं को, देश की सरकारों को छोटे किसानों की परवाह नहीं थी. भाइयों, ఉమ్మడి పౌర స్మృతికి తాము కట్టుబడి ఉన్నట్టు కమలం పార్టీ మరోసారి స్పష్టం చేసింది. ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసి తీరుతామని కుండబద్దలు కొట్టింది. అయితే ఇది తొందరపాటు నిర్ణయమన్న విమర్శలు వస్తున్నాయి. ఏకాభిప్రాయం తర్వాతే ఉమ్మడి పౌర స్మృతిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. వివాదాస్పదమైన ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ తేల్చి చెప్పింది. ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనపై ప్రాంతీయ పార్టీల నుంచి ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రాంతీయ పార్టీలే కాదు, దాదాపుగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనకు నో చెప్పాయి. అయినప్పటికీ ఈ అభ్యంతరాలను తోసిపుచ్చింది కమలం పార్టీ. 1 నేషన్ 1 ఎలక్షన్ ప్రతిపాదనను అమలు చేసి తీరుతామని క్లారిటీ ఇచ్చింది. రైతులను దృష్టిలో పెట్టుకుని పంటలకు మద్దతు ధరను పెంచుతామన్న హామీ కూడా ఇచ్చింది కమలం పార్టీ. అంతేకాదు వ్యవసాయ రంగానికి మౌలిక వస్తువులు అందించడానికి సరికొత్తగా మిషన్ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది బీజేపీ మేనిఫెస్టో. వీటన్నిటితో పాటు తమిళ భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సాహం లభించేలా చర్యలు చేపడతామని భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా తిరువళ్లువారు సాంస్కృతిక కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ సంకల్ప పత్ర పేర్కొంది.